హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే నేను ప్రాన్స్ కర్రీ చేయబోతున్నాను. రొయ్యల కర్రీ అనమాట. ముందుగా రొయ్యలని క్లీన్ చేసుకొని ఒక 4-5 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సరిపడా ఉప్పు, అంటే రొయ్యలకి సరిపడా ఉప్పు, ఎక్కువ వేసుకోద్దండి. తర్వాత కారము, తర్వాత పసుపు, తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని మంచి కలుపుకొని అది ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టుకోవాలండి. ఓకేనా? ఉప్పు కారం అంతా అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఒక 1/2 అవర్ తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. రొయ్యల కర్రీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలో అయితే అబ్బా ఏమన్నా ఉంటుందా అండి, తింటుంటే ఆహా, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి, మంచిగా ఫ్రై చేసుకోండి. దాంట్లో నీరు వస్తుందండి, అదంతా ఆవిరి అయిపోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. 1/2 kg ఉందండి అది. చూడండి ఎట్లా ఆవిరైపోయింది, దగ్గరికి అయిపోయినాయి చూడు రొయ్యలు. అలా ఫ్రై చేసుకోవాలండి. నేనైతే తీసేసాను, దగ్గరికి అయిపోయిందని. తీసి పక్కన పెట్టుకోవాలండి ఒక ప్లేట్లో. అది ఉట్టిగా కూడా కర్రీ లేకుండా అలా పప్పు అంచుకి పెట్టుకొని కూడా తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలా పక్కన పెట్టుకోవాలా. తర్వాత వేరే బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, ఇందాక దాంట్లో మిగిలిపోయిన ఆయిల్ వేసేసానండి. నేను ఒక 4-5 ఆనియన్స్ కట్ చేసుకున్నాను, మీడియం సైజు. ఒక 4-5 పచ్చికాయలు వేసుకున్నాను. ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నానండి. మంచిగా ఫ్రై చేసినానండి, మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన దాన్ని బాగా. అది ఫ్రై అయిన తర్వాత దాంట్లో నేను 2 ఇలాచీలు, ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసిన అండి. మంచి ఫ్రై చేసుకోవాలండి, మంచి కలర్ వచ్చే వరకు. 1/2 టీ పసుపు వేసుకున్నాను. కారం వేసుకున్నాను అండి, దానికి సరిపడా ఉప్పు, అల్లము, టమాటా వేసుకున్నానండి. టమాటా మగ్గిన తర్వాత దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియా, 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి. దాని తర్వాత మంచి కలుపుకొని ఇందాక మనము ఫ్రై చేసుకున్న రొయ్యలు అందులో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. అంతే. పుదీనా కొత్తిమీర వేసుకొని వేడివేడి అన్నంలో ఇంకా తినడమే, అంతే. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను నేను, మీ సపోర్ట్ నాకు కావాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందో. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో రొయ్యలు, మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఓకే అండి, మీరు కూడా ట్రై చేసి తినండి. బాయ్.